ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మెగా డిఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని అర్హులైన అభ్యర్థులు ఎంతో మందికి తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన చేస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో రిలే దీక్ష చేపట్టారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని తెలిపారు. అర్హులైన వారికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం చేస్తుందంటున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన డిఎస్సీలో మొత్తం కూడా అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాహార దీక్షలకి అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి మనతో పాటు చంద్రశేఖర్ రెడ్డి సార్, చెప్పండి ప్రధానంగా ఈ రోజు డిమాండ్ ఏంటి? మీరందరూ కూడా చూసినారు, టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్న పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా చేయలే. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ చూసినాం. మీరు ఊరుకొరకని అంటారు, మాట్లాడితే కేసులు పెడతాం. పెట్టండి బా, మేము సిద్ధంగానే ఉన్నాం, మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆ దేవునికి తెలుసు, మీకు తెలుసు, మేము ఎలాంటి నిజాయితీగా వాస్తవాలని సాక్ష్యాలతో సహా మీ ముందుకు తీసుకొచ్చినామో. మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి, అదేమంటే ఎదురుదాడి చేస్తారు, కేసులు పెడతాం, ఇంకోటి చేస్తామని. తప్పకుండా కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాం. మీరు చేసింది తప్పు, ద్రోహం. మీరు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినటువంటి అర్హత లేకుండా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానీ, అలానే 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారందరినీ గొంతు కోసిన విధానం కానీ, మీకు హారిజాంటల్ రిజర్వేషన్ విధానం కూడా తెలియక మీరు చేసినటువంటి తప్పులు కానీ ఈరోజు లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డును పడి ఘోషిస్తూ ఉంటారు. మీరు తప్పకుండా కూడా దీని అంతటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్. దీనికి లోకేష్ కూడా రాజీనామా చేయాలి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి మీరు పక్కకు తప్పుకొని సిబిఐ ఎంక్వైరీ చేయిస్తేనే నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు సాక్ష్యాలతో సహా బయట వస్తాయి. మీరు పెట్టినటువంటి వెబ్సైట్ని ట్యాంపర్ చేసినారు. మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టి దాన్ని ట్యాంపర్ చేసి ఈరోజు మళ్ళీ ఇంకొక రకమైనటువంటి సర్టిఫికేట్లు పెట్టుకున్నటువంటి దుస్థితి మీరు ఈ ప్రభుత్వంలో కలిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కూడా మీరు మాట ఇచ్చి మాట తప్పి మోసం చేసినటువంటి విధానం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా మీరు రాజీనామా చేయందే సిబిఐ ఎంక్వైరీ కూడా నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా రాజీనామా చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా, దోషులను శిక్షించాలా అన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఇది జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా పోరాటం చేయడం జరుగుతుంది. దీక్షలు ఎంతవరకు కొనసాగుతాయి? ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారం 4 రోజుల పాటు జరుగుతుంది. తర్వాత ఒక ర్యాలీ కూడా ఉంది. ఆ తర్వాత ఉద్యమం ఏంటి అన్నది తర్వాత మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మేము ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రధానంగా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు మా రిలే దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రధానంగా 4 రోజుల పాటు ఈ రిలే దీక్షలు అయితే కొనసాగుతాయని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చెప్తున్నమాట. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.